టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీరు మీ ఎదుగుదల పెరిగే కొద్దీ, మీరు ఎదిగే కొద్దీ, జీవితంలో ముందుకెళ్ళే కొద్దీ అది మీ శత్రువుల పతనానికి దారితీస్తుందని ఏంజల్స్ చెప్తున్నారండి. మీరు ఎంత ఎదిగితే వాళ్ళంతా డౌన్ అయిపోతారంట. ఓకేనా? ఈ వీడియో ద్వారా ఏంటని తెలుసుకుందాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీరేంటి అంటే, మీరు చేస్తున్న ప్రజెంట్ పని వల్ల మీకు హ్యాపీ ఎండింగ్ ఖచ్చితం అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఫ్యామిలీలో ఒక పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టాలని చాలా ట్రై చేస్తున్నారు. మీరు చేస్తున్న పని మీద ముందుకెళ్ళనివ్వకుండా డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారంటండి ఆపడం కోసం. బట్ అది పనిచేయలేదు. ఓకేనా? అండ్ ట్రావెలింగ్లో వేగంగా మీతో గొడవ పెట్టుకుందాం అనుకున్నారంట. అంటే బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక వంకతో గొడవ పెట్టుకుందాం అనుకున్నారంట. వాళ్ళు అనుకుంది పని చేయలేదండి. మీ పరువు తీసి మీరు జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని అనుకున్నారంట. సో అవకాశం లేదండి, ఖచ్చితంగా అవకాశమే లేదు. పాత వాళ్ళు ఎవ్వరికీ అవకాశం లేదండి మీ లైఫ్లో గేమ్స్ ఆడడానికి అండ్ మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి. ఏదో మీరు చెయ్యని ఒక పనిని చేశారు అని చెప్పి వాళ్ళు సీన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అలా చేస్తే మీకు మనీ రావు కదా. సో అంటే మీకు చేస్తున్న పని అనేది ఇబ్బంది కలుగుతుంది. సో మీ లైఫ్లో సంపాదించాలి అన్న ఒక థాట్, అంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది కదా. సో వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీరు ఏదైతే పని చేయాలో, మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాని మీద కాకుండా వేరే దాని మీద ఫోకస్ పెడతారు. సో దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనీ అనేది, ఇన్కమ్ సోర్స్ అనేది తగ్గుతుంది కదా. సో ఈ విధంగా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేయాలి. ఇండైరెక్ట్గా మీరు చేస్తున్న పనిలో మీరు ఎంతైతే ఎఫెక్ట్ పెడుతున్నారో అందులో మీకు రిటర్న్స్ రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఏంజల్ మన కలెక్టివ్ యొక్క ఎదుగుదల వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే, ఎస్ మీకు వస్తున్న గుడ్ న్యూస్ని చూసి వాళ్ళు ఎవరో తట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళని వాళ్ళు చూసుకోలేకపోతున్నారంట. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. వాళ్ళు ఏంటంటే మీతో కంపేర్ చేసుకుంటున్నారు. మీరు లైఫ్లో ముందుకెళ్ళడము, మంచి పనులు చేయడము చూసి వాళ్ళకంటే సమాజంలో మీకు గౌరవం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళ గురించి ఏదైతే చేస్తున్నారో దాని గురించే కదా మాట్లాడుకుంటారు. బట్ కంపారిజన్ వచ్చేసరికి వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగనేసరికి వాళ్ళు అసలు ఆనట్లేదు. పి అనేది సిగ్నిఫికెంట్ అండి. స్టార్టింగ్, మిడిల్, లాస్ట్ లెటర్ పి అండ్ జీ లెటర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఏ అండి స్టార్టింగ్, లాస్ట్, మిడిల్ లెటరు. అండ్ మీరు వీళ్ళందరిలో కూడా, వీళ్ళ ముగ్గురు విషయంలో కూడా మీరు నెంబర్ 1గా ఉన్నారండి. నెంబర్ 1గా ఉన్నారు. సో అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే కడుపు నొప్పితో కడుపు నొప్పి అండి. మిమ్మల్ని చూస్తే వాళ్ళకి కడుపు నొప్పిగా ఉంది. కడుపు నొప్పితో మిమ్మల్ని తప్పించేయాలి అనుకుంటున్నారు. గురకబెడతారు కదా, ఆ విధంగా తప్పించేయాలి అనుకుంటున్నారు. బట్ ఏ రకంగా కూడా జరగట్లేదండి. సపరేషన్లో ఉన్న వాళ్ళండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఇందులో డాడీ ఉన్నారండి, అంటే డాడీ ఫిగర్, డాడీ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ పెద్దనాన్న వాళ్ళు అయిండొచ్చు. టాక్సిక్. వాళ్ళకి ఏంటంటే మీరంటే కొడుకుమంటండి, మిమ్మల్ని చూడలేకపోతున్నారు. సో మీకు బడి ఏడ్చే వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక నర్సు అంటే మీకు ఒంట్లో బాగోకుండా చేసి మిమ్మల్ని ఏడిపించాలి అని చెప్పి అనుకుంటున్నారండి. అంటే హాస్పిటల్కి వెళ్ళేలా చేయాలి, అప్పుడు వాటి చుట్టే తిరిగేలా చేయాలి అని అనుకుంటున్నారు. మీకు ఎవరైతే షోల్డర్గా ఉండాలో, ఎవరైతే గొడుగుగా ఉండి మిమ్మల్ని కాపాడాలో వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంటండి. వీళ్ళని సైన్గా తీసుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట. సో మీ గురించి అదే పనిగా మాట్లాడుకుంటున్నారంటండి. వాళ్ళకి మీరంటే చేదంటండి. ఒక 6 మంది ఉన్నారు, వాళ్ళకి మీరంటే చేదంట. ఓకేనా? చేదు అంటే నచ్చదన్నమాట. డర్టీ ఫెలోస్ అండి. అంటే వాళ్ళు అంత మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు కాదు అండ్ విలువలు తెలిసిన వాళ్ళు కాదు. ఎవరిని ఏ విధంగా చూడాలి, ఎవరికి ఏ విధంగా మర్యాద ఇవ్వాలని అస్సలు తెలియదు. అలాగే ఏంటి అంటే వారికి ఒక రకంగా చెప్పాలంటే గ్రామసింహాలు లాంటి వాళ్ళు అనమాట. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా కొట్టిపడేశారండి వీళ్ళందరినీ. అండ్ మీ లైఫ్లో వాళ్ళు ఏ రకంగా కూడా మీ ఎదుగుదలను ఆపలేరు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీ యొక్క ఏదైతే ఎనర్జీ ఉందో అది పెరగడమే తప్ప అస్సలు తగ్గదు. మీరు ఎనర్జీ, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొద్దీ మీ ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది. మీ లైఫ్లో గుడ్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో దానికి ఇంకో 10 రెట్లు ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలి అనుకున్న ప్రతిసారి కూడా 10% పెరుగుతూనే ఉంటుందండి. మీరు చేయాల్సిన పని, మీరు చేస్తున్న పుణ్యం అన్నీ కూడా పెరుగుతూనే ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మీకు ఎంతైతే రావాలో దానికి మించే మీ దేవుడు మీకు ఇస్తాను అని చెప్తున్నాడండి. వాళ్ళు ఎవరిని కూడా మీ దాకా రానివ్వరు. ఓకేనా? క్లియర్గా దేవుడు రానివ్వరండి. ఓకేనా? సారీ.
బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. మీరు జీవితంలో నిలబడతారు అని బాధ పెట్టాలనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? అందుకని చెప్పి స్పైయింగ్ చేస్తున్నారంటండి. స్పైయింగ్ అంటే గమనిస్తున్నారంట ప్రతిదీ మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు, ఎంత తెచ్చుకుంటున్నారు అని చెప్పి గమనిస్తున్నారంట. బట్ మిమ్మల్ని ఏడిపించడానికి ఏ విధంగా కూడా డివైన్ పర్మిషన్ లేదండి. హ్యాపీ ఎండింగ్ పక్కా. మీరు చేయాలనుకునే దాంట్లో స్థిరత్వం వస్తుందండి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ మీరు ఇవ్వాల్సిన ఎఫెక్ట్ మీరు ఇవ్వండి. అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఓకేనా? అసలు ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోవద్దు. దేనికి కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. అండ్ ఇలా వాళ్ళ స్క్రిప్ట్లు ఏమీ పని చేయవు, ఓకేనా? అండ్ ఎవరైతే మీ వెనక గోతులు తవ్వుతున్నారో వాళ్ళ పరిస్థితి తలకిందులు అయిపోయిందండి. మీరు ఎంతైతే ఎదుగుతారో అంతా కూడా పాజిటివ్ థింగ్స్ని మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని అసలు ఎవరు కూడా ఆపలేరండి. వంటి కాలు మీద నిలబడ్డారు మీరు. సో మిమ్మల్ని బాధ పెట్టాలి అని అవకాశంగా తీసుకోవడానికి కూడా మీ డివైన్ కొట్టి పడేశారండి. ఛాన్స్ లేదు, ఓకేనా? మీకు లైఫ్ పాత్ 3 ఉన్నాయండి. 3 లైఫ్ పాత్స్ ఉన్నాయి. క్లియర్గా లైఫ్ పాత్ 3లో వెళ్తున్నారు. అంటే మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 రకాల జాబులు కావచ్చు, 3 రకాల బిజినెస్లు కావచ్చు, లేదంటే 3 విధాలు ఉన్నాయన్నమాట. 3 దారులు, ఓకేనా? మీరు ఏ దారిలో వెళ్ళినా మీరు చేరాలనుకున్న గమ్యాన్ని చేరుతారు. మీరు దాన్ని బట్టి మీకు ఏది సూటబుల్లో, ఏది చేయాలో, ఏ పాత్రలో కన్సిస్టెంట్గా చేయాలో, అంటే కంటిన్యూగా రెగ్యులర్గా మీ ఎఫర్ట్ పెట్టాలనేది మీరు ఆలోచించుకోండి, ఓకేనా? ఎవరైతే ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టలేరండి. గొడవ పెట్టుకోవడానికి డివైన్ ఒప్పుకోలేదు. ఒక లేడీ ప్రాక్టీషనర్ చాలా యాక్టివ్గా ఉన్నారంట మీ విషయంలో. ఎవరు అనేది నేను ఇంకో వీడియోలో చెప్తానండి, ఓకేనా? ఎస్, న్యూ బిగినింగ్ అంటండి. తను ఏదో మీ విషయంలో న్యూ బిగినింగ్ చేస్తున్నారంట. మీరు లైఫ్లో డబ్బులు సంపాదించేస్తున్నారు అని చెప్పి ఆపడానికి అంటండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ అప్ టు యూ, ఓకేనా? ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుందండి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. అండ్ ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రాఫిట్. అండ్ ఆ దారిలో మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ మీరు ఆ పని చేయడం వల్ల మీరు లైఫ్లో ఎదగలుగుతారు. అండ్ ఇట్స్ అప్ టు యూ. దేనికి ఏంజిల్? మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు మీ ఇష్టం అన్నారు కదా. ఏంటి ఏంజిల్? ఎస్, దారి లేదండి పాస్ట్ పర్సన్స్కి. అండ్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అస్సలు లేదండి. వాళ్ళు సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు. సెలబ్రేషన్ పక్క. వాళ్ళని వదిలేస్తారో, వాళ్ళ మీద మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకున్నా, వాళ్ళని ఏదైనా అందాం అనుకున్నా, ఇది మీ ఇష్టం. మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి. బట్ మీ లైఫ్లో సెలబ్రేషన్ మాత్రం ఆపలేరని ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ రివర్స్ అయితే ఖచ్చితంగా త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుందంట. అండ్ మిమ్మల్ని కానీ మీరు చేస్తున్న పనిని కానీ ఎవరు తప్పించలేరండి, ఓకేనా? అండ్ డబ్బులు పోగొట్టుకున్నారంటే మిమ్మల్ని ఏడిపించాలి అని చెప్పి. ఎస్, మీకు వస్తున్న డబ్బులు రానివ్వకుండా చేయాలని చెప్పి న్యూ బిగినింగ్ అండి. ఒక కొత్త ఆఫర్ అనేది వస్తుంది. ఆఫర్ అనేది మంచిదా ఏంజిల్? ఆఫర్ మంచిదా? ఎస్, మంచి ఆఫరేనండి. కానీ క్రియేట్ చేసింది అయినప్పటికీ వాళ్ళే డబ్బులు పోగొట్టుకుంటారు. బట్ మీకు మంచి ఆఫరే, ఓకేనా? అవకాశం ఉందండి, దానివల్ల మీకు ఉపయోగం ఉంది. అండ్ పాత సిచ్యువేషన్స్, పాత పనులు ఏదైతే ఉన్నాయో దాని నుంచి లెట్ గో అయిపోండి, ఓకేనా? అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అండి. మీ ఇంట్యూషన్ అనేది మీకు క్లియర్గా గైడ్ చేస్తుంది. మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది క్లియర్గా గైడ్ చేస్తుందండి, ఓకేనా? సో మీ ఇంట్యూషన్ని నమ్మండి. అండ్ ఏంజల్స్ని అడగండి. మీ లైఫ్లో పార్ట్నర్షిప్ అనేది ఖచ్చితం అండి, అందులో ఎలాంటి డౌటు లేదు. మీరు నమ్మకం ఉంచండి, ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. మనం ఒరాకిల్ కార్డ్స్ ద్వారా కూడా చూద్దామండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎవరైతే ఉన్నారో అనండి మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారంట. గాడ్ ప్లేయింగ్ యువర్ గేమ్, సిట్ క్వైట్ అండ్ వాచ్ ద షో. సూపర్. మీ బదులు గేము మీ దేవుడు ఆడుతున్నాడంట. మీరు వాళ్ళ గురించి, వాళ్ళ పనుల గురించి, వాళ్ళ చిందుల గురించి అస్సలు ఆలోచించొద్దు, ఓకేనా? ఎవరైతే మీ గాడ్ ఉన్నారో, ఎవరైతే మీ డివైన్ ఉన్నారో వాళ్ళు క్లియర్గా మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళందరికీ బుద్ధి చెప్తున్నారండి. మీ ఆటే మీ దేవుడు ఆడుతున్నాడు, ఓకేనా? వాళ్ళు మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయడమో లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడడమో అది మీ దేవుడిని పరీక్షిస్తున్నట్టు లెక్క. వాళ్ళు ఎవరికి ఎదురు తిరిగారు? మీరు ఎవరి రక్షణలో ఉన్నారు? మీ దేవుడి రక్షణలో ఉన్నారు. మీరు శివుడికి పూజ చేస్తుంటే వాళ్ళు శివుడికి ఎదురు తిరిగారు. అంటే మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడని వాళ్ళ ధైర్యమా, లేదా మీ దేవుడు మిమ్మల్ని ఏడిపించినా చూస్తూ ఊరుకుంటాడని అనుకుంటున్నారా? సో ఇది వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు మీకు కాంపిటీటర్స్ కాదు, వాళ్ళు మీకు శత్రువులు కాదు, వాళ్ళ దేవుడికి శత్రువులు, ఓకేనా? మీ విషయంలో వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ దేవుడితో ఆటలు ఆడుతున్నట్టే. సో డివైన్ ఏం చెప్తున్నారంటే, మీ ఆట నేను ఆడుతున్నాను, ఇది నా గేమ్, సరేనా? నేను ఆడతా నీ ఆట, నువ్వు సైలెంట్గా ఉండి నీ పని నువ్వు చేసుకో, ఓకేనా? షో చూస్తూ ఉండు అని చెప్తున్నారండి. అండ్ మీరు ఏదైతే
సెల్ఫ్ కేర్ నీడెడ్ అండి. మీ గురించి మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి, ఓకేనా. అండ్ టైం ఇవ్వండి, మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి. డ్రింక్స్ తాగటం అంటే కూల్ డ్రింక్స్ తాగటం, లేదా హెల్దీ డ్రింక్స్ ఏమంటారు, బత్తాయి కావచ్చు, యాపిల్ జ్యూస్ కావచ్చు. జనరల్గా యాపిల్ జ్యూస్ కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి. అంటే ఎవరిష్టం వాళ్ళది, మీకు ఏది ఇష్టం అయితే అది తాగండి. బట్ బనానాస్ తినటం రోజు కనీసం ఒకటైనా, లేదా యాపిల్ జ్యూసెస్ చాలా ఎనర్జీ ఇస్తుందండి. హాస్పిటల్లో చాలామంది కూడా యాపిల్స్ పట్టుకెళ్తారు అందుకే. సో ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తాగిన, ఒక యాపిల్ తిన్నా సరే 10 గుడ్లు తిన్నంత బలం అండి, ఓకేనా. ఈ విధంగా హెల్త్ కేర్ తీసుకోండి, మీకు ఏదైతే ఇష్టమో అది, ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఈ ఫీమేల్ ప్రాక్టీషనర్ ఉన్నారో దాని గురించి కూడా నేను త్వరలోనే వీడియో చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.